క్యారెట్ కాయిన్స్. క్యారెట్ కాయిన్స్ ఏంటి, చాలా కొత్తగా ఉంది పేరు అనుకుంటున్నారు కదా, నేర్చుకుందాం. నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనకి క్యారెట్ అనేది ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్తారు, కంటికి మంచిది, క్యారెట్ తినండి పిల్లల కోసం. సో కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, తర్వాత బీటా క్యారోటీన్లు ఎక్కువగా ఉంటాయి, ఓవరాల్గా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్రెయిన్కి కూడా చాలా మంచిది, అంటే షార్ప్ అవుతామన్నమాట. అందుకే పిల్లలకు ఖచ్చితంగా రోజు ఒక క్యారెట్ ఇవ్వమని చెప్తూ ఉంటారు. పసిపిల్లల నుంచి కూడా మనకు క్యారెట్ని లైట్గా బాయిల్ చేసేసి స్టీమ్ చేసేసి ఇస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఓవరాల్గా మనకి బ్రెయిన్కి, కంటికి, అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది. అలాగే మనకు రుచికరంగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి అలాంటి క్యారెట్తో ఈరోజు మనము ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా ఈరోజు కాయిన్స్ తయారు చేసుకోబోతున్నాం. ఏం లేదండి, కాయిన్స్ అంటే మీరేం కంగారు పడకండి. మంచూరియా ఎలా చేసుకుంటాము, మనకు బాల్స్ లాగా పిండి కలుపుకొని ఒక బాల్స్ లాగా తయారు చేసుకొని నూనెలో బాగా వేయించుకొని ఆ తర్వాత దాన్ని సాటే చేసుకుంటాం ఒక గ్రేవీలో. అలాగే ఇది కూడా, కాకపోతే మనం దీంట్లో నూనె ఎక్కువగా వేసి డీప్ ఫ్రై చేసి అలా ఏమీ చేయకుండా ఒక ఆవిరి పాత్రలో చేస్తున్నాం. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఫస్ట్ మనము ఈ ఆవిరి పాత్రలో నీళ్లు పోసేసుకొని వేడి చేసుకుందాం, సో దట్ నీళ్లు వేడవుతూ ఉంటాయి. నీళ్లు కొంచెం వేడయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇదిగోండి క్యారెట్ కాయిన్స్. దీన్ని మనం యాజ్ ఇట్ ఈస్గా చేయట్లేదు. ఈ ఉడికించినటువంటి క్యారెట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మనం ఇలా మ్యాష్ చేసేసుకుంటున్నాం అనమాట. అన్ని క్యారెట్స్ని అదే విధంగా మనం మ్యాష్ చేసుకోవాలి, అంటే బాగా మెత్తగా అనమాట. అంటే మనకు ఓవరాల్గా ఒక చపాతీ ముద్ద, మనకు మంచూరియా చేసేటప్పుడు ఒక ముద్ద తయారు చేసుకుంటాం కదా, ఆ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా చక్కగా మ్యాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బౌల్లో మనం చక్కగా పొళ్ళన్నీ వేసేసుకుందాం. ఏమేం పొళ్ళు వేస్తున్నాము, ముందుగా మొక్కజొన్న పిండి 1 లేదా 1.5 స్పూన్ వేసుకున్నాం. ఆ తర్వాత ఇందులో కాస్త బియ్యం పిండి, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఒక ఉండల్లాగా వచ్చేటట్టుగా మిక్స్ చేసుకుందాం. ఒక చుక్క నీళ్లు పోసుకుందామండి, చాలా తక్కువ. సరిపోతుంది, వాటర్ అయితే ఇంక అక్కర్లేదు. దీన్ని మనము చిన్న కాయిన్స్ లాగా చేసుకుందాం. కొంచెం నూనె తీసుకుందాం. ఇలా చక్కగా మనము ఒక ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యారెట్ కాయిన్స్ అన్నాం కదా, చేతికి కాస్త నూనె రాసుకొని ఈ ముద్దను తీసుకొని ఒక కాయిన్స్ లాగా ఇలా కాయిన్స్ లాగా చేసుకుందాం. అంటే కొంచెం ఫ్లాట్గా అండి. ఇలా ఈ విధంగా ఫ్లాట్గా కాయిన్స్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని మీరు కొంచెం చిన్న సైజులో చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజులో చేశాను, మరీ చిన్నగా చేయకుండా మీడియంగా చేశాను. ఇప్పుడు ఈ ఆవిరి ప్లేట్ ఏదైతే ఉందో దానికి కాస్త నూనె రాసేసి మనం తయారు చేసుకున్నటువంటి ఈ క్యారెట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అది ఆవిరి మీద ఉడికిచ్చేసుకుందాం. ఒక్కసారి చూడండి ఎలా చేస్తున్నానో. ఈ విధంగా మనము ఒక 4 to 5 తయారు చేసుకుందాం. ఓకే, ఈ
ఈ విధంగా మనము అన్ని క్యారెట్ కాయిన్స్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసి 5 to 8 minutes టైం పడుతుంది ఈ క్యారెట్ కాయిన్స్ ఆవిరి మీద ఉడకడానికి. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఇది ఒక్కసారి చూద్దామండి. ఒక 3-4 minutes అయింది. ఇది ఆల్మోస్ట్ అంటే ఒక 3 to 4 minutes అయింది చూశాను. ఇంకొక 2-3 minutes వదిలేసామంటే సరిగ్గా సరిపోతుంది అనమాట. వదిలేద్దాం, సిమ్లోనే పెడదాం. ఈ లోపు మనకి వేరే ప్రాసెస్ కూడా ఉంది కదా, అది కూడా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నెయ్యి, అంటే నెయ్యి లేదంటే వెన్న, మీరు ఏదైనా ఉపయోగించవచ్చు. మనం కొంచెం నెయ్యి వేసుకున్నాము, అలాగే కాస్త నూనె కూడా వేసుకుందాం. అంటే కొంచెం మనకు ఇది ఎందుకు ఇందులో ఒక 2 చెంచాలు ఎక్కువ పడింది అంటే ఈ క్యారెట్ కాయిన్స్ అనేవి చక్కగా సాటే అవ్వాలి కదండి. సో మరి ఈ మాత్రం నూనె కూడా మనం వేయకపోతే టేస్ట్ బాగుండదు. సో ఖచ్చితంగా మనము ఆ మాత్రం వేయాల్సిందే. ఓకే, సో ఫస్ట్ ఇక మెల్లిగా మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా పచ్చిమిరపకాయలు, అంటే మన గ్రేవీ తెలుసు కదండి, మామూలుగా మంచూరియా గ్రేవీ ఎలా తయారు చేస్తామో అని. ఇక దాంట్లో భాగంగా ఇది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత జీడిపప్పు, ఇది ఒక్కసారి వేయించేశాక ఉల్లికాడలు కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాం. మామూలుగా కూడా మనం ఏదైనా మంచూరియా అది చేసుకునేటప్పుడు 100% ఉల్లికాడలు వేస్తూ ఉంటాం కదా, ఇది కూడా అంతే. సో చక్కగా ఉల్లికాడలు, ఓకే. ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఇది కూడా ఒక్కసారి వేయించేసుకుందాం. ఇవన్నీ కూడా మనకు పూర్తిగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు, మీకు తెలుసు కదా. ఒక 50% వరకు లైట్గా మగ్గితే కూడా చాలు. క్యారెట్ కాయిన్స్లో మనం కాస్త ఉప్పు వేసుకున్నాం కదా, సో ఈ గ్రేవీలో కూడా మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం సాసులు కూడా వేసుకుందాం. సాసుల్లో భాగంగా ఫస్ట్ మనం ఏం వేస్తున్నాము, సోయా సాస్. సో ముఖ్యంగా ఇటువంటి స్టార్టర్స్కి 100% మనం సోయా సాస్ వేసుకుంటాము, మంచి ఫ్లేవర్ కోసము. సోయా సాస్, అలాగే చిల్లీ సాస్, అలాగే టొమాటో సాస్, అలాగే కారానికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో మనకి ఇక్కడ ఈ గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ క్యారెట్ కాయిన్స్ ఎంతవరకు వచ్చాయో ఒక్కసారి చూద్దాం. అయిపోయినట్టే అండి. ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా మనం ఒక్కొక్కటిగా తీసుకొని, ఇదిగోండి, సో చక్కగా వచ్చేస్తాయి, ఎందుకంటే మనకు నీట్గా ఆవిరి మీద ఉడికింది కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. ఇలా తీసుకొని ఈ గ్రేవీలో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మరి ఎక్కువగా కాకుండా లైట్గా ఇలా మిక్స్ చేసేసుకుందాం. చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. అండ్ ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకున్నాం కాబట్టి మనం ఎలా సర్వ్ చేసుకుందామంటే ఫస్ట్ ఈ క్యారెట్ కాయిన్స్ అంతా కూడా వేసేసుకుందాం. చక్కగా ఇలా సర్వ్ చేసేసుకుని పైన నుంచి మనము ఈ గ్రేవీని వేసుకోవచ్చు. చూసారా, అంటే ఆయిల్ ఎక్కువ ఉపయోగించకుండా చాలా సాత్వికంగా చేసుకున్నాం. ఇప్పుడు దీని పైన నుంచి మనం తయారు చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే మనం పైన నుంచి కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం, గార్నిషింగ్. ఇలా చాలా సాత్వికమైనటువంటి క్యారెట్ కాయిన్స్ మీ అందరి కోసం రెడీ చేసేసాను. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు,
ఉప్పు తగినంత, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన జీడిపప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు అరకప్పు, క్యాప్సికం ముక్కలు అరకప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. క్యారెట్ కాయిన్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, సరిపడా ఉప్పు వేసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఆ ముద్దని చిన్న ఉండల్లాగా తీసుకొని కాయిన్స్ లాగా ఒత్తుకొని ఆవిరి ప్లేట్లో నూనె రాసి ఈ కాయిన్స్ ని అందులో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి వేసి నెయ్యి కాస్త కరిగిన తర్వాత పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లికాడలు, క్యాప్సికం ముక్కలు వేసి వేగాక అందులో సరిపడా ఉప్పు, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించుకున్న క్యారెట్ కాయిన్స్ ని కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ కాయిన్స్ రెడీ.